నమస్తే. ఏపీలో ప్రభుత్వం మారడంతో ప్రజల స్థితిగతుల్లోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి వరకు ప్రతి విషయంలో భయంగా బ్రతికిన ప్రజలకి ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. గతంలో పేదలు ఇంటి నిర్మాణంతో పాటు ఇతర నిర్మాణాలు చేపట్టడానికి ఇసుక కోసం నానా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ప్రజలకు ఇసుక ఈజీగా దొరికే పరిస్థితిని టీడీపీ కూటమి ప్రభుత్వం కల్పించింది. రాష్ట్రంలో ఉచితంగానే ఇసుకను సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఉచిత ఇసుక విధానం ఏ విధంగా అమలు చేయాలనే దానిపై గనుల శాఖ అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేశారు. ఈ నెల 8 నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇకపై ఇసుక నుంచి రూపాయి కూడా తీసుకోకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు టన్ను ఇసుకకు 475 చొప్పున విక్రయించారు. ఇందులో కాంట్రాక్ట్ తవ్వకాలు, రవాణా ఖర్చుకి 100 తీసుకోగా మిగిలిన 375 ప్రభుత్వానికి చేరేది. కానీ ఇకపై 375 కాకుండా కేవలం 88 వసూలు చేస్తారు. ఆ మొత్తాన్ని కూడా స్థానిక సంస్థలకే జమ కానుంది. ఇందులో సినరేజ్ ఛార్జీ కింద టన్నుకి 66 నేరుగా జిల్లా, మండల పరిషత్తులు, పంచాయతీలకు చేరుతుంది. జిల్లా ఖనిజ నిధి కింద 19.80 చొప్పున వసూలయ్యే మొత్తం రీచ్ ప్రాంత అభివృద్ధికి జిల్లా ఖాతాల్లోకి వెళ్తుంది. ఖనిజ అన్వేషణ నిధి కోసం వసూలు చేసే మిగతా 1.32 గనుల శాఖలో ఖనిజ అన్వేషణ ట్రస్ట్కు చేరుతుంది. దీంతో ఇప్పటి వరకు ఉన్న విధానంతో పోలిస్తే ఇసుక కొనుగోలుదారులకు ఇకపై ప్రతి టన్నుకు 287 భారం తగ్గనుంది. ఈ నెల 8 నుంచి నిల్వ కేంద్రాల్లో ఇసుక విక్రయాలు చేసేటప్పుడు టన్నుకు 88 రూపాయలతో పాటు ఆ నిల్వ కేంద్రానికి ఏ రీచ్ నుంచి ఇసుక తవ్వి తీసుకొస్తున్నారో ఆ రవాణా వ్యయం, స్టాక్ పాయింట్లలో లోడింగ్ అయ్యే ఖర్చు తీసుకోనున్నారు. ఈ రేట్ను కలెక్టర్లు ఖరారు చేస్తారు. ఇక బోట్స్మెన్ సొసైటీలు పడవల్లో నదుల్లోకి వెళ్లి తెచ్చే ఇసుకను ఇప్పటి వరకు టన్నుని 625కి విక్రయించారు. ఇందులో బోట్స్మెన్ సొసైటీకి టన్నుకు 200 చొప్పున చెల్లించేవారు. ఉచిత ఇసుక విధానంలో ఇకపై బోట్స్మెన్ సొసైటీలు తెచ్చే టన్ను ఇసుకకు 200, సీనరేజ్ 88 కలిపి 288కే ఇకపై ప్రజలకు విక్రయించనున్నారు. రాష్ట్రంలో సెప్టెంబర్ వరకు ఆన్లైన్ పర్మిట్స్ లేకుండా ఇసుక విక్రయించనున్నారు. ఈ ఏడాది అక్టోబర్ నుంచి నదుల్లో తవ్వకాలు ఆరంభించే నాటికి ఆన్లైన్ పర్మిట్లు జారీ చేసి ఆన్లైన్ చెల్లింపులు తీసుకురానున్నట్లే తెలుస్తోంది. ఇసుక తరలించే ప్రతి లారీ కాంట్రాక్ట్ గనుల శాఖ పోర్టులో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో మాదిరిగా ఇసుక తరలించే ప్రతి లారీ ట్రాక్టర్ గనుల శాఖ పోర్టల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో మాదిరిగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కుదరదని ప్రభుత్వం స్పష్టం చేసింది.